హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆది ప్యాంట్ కొలతలతో నార్మల్ ప్యాంట్ని ఈజీగా ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ ప్యాంట్ని కట్ చేయడానికి 2 మీటర్స్ క్లాత్ని తీసుకోవాలి. సో మనకి డ్రెస్ మెటీరియల్లో నుంచి వచ్చిన క్లాత్ కూడా నార్మల్ ప్యాంట్కి సరిపోతుంది, ఎవరికైనా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ప్యాంట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మరలా ఇంకొక ఫోల్డ్ వేసుకోవాలి. అంటే 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా ఫోల్డింగ్స్ వేసుకున్నప్పుడు ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ 4 ఆపోజిట్లో ఉండేలా వేసుకోవాలి. సో ఎప్పుడు కూడా లెఫ్ట్ వైపు ఓపెన్స్ ఉండాలి, రైట్స్ వైపు ఫోల్డింగ్స్ ఉండాలి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నట్లయితే ప్యాంట్కి పైవైపు బెల్ట్ పార్ట్ వస్తుంది కదా, ఈ బెల్ట్ పార్ట్కి జాయింట్స్ పడకుండా ఉంటాయి. సో మీరు అట్లా కాకుండా ఓపెన్స్ క్రిందికి పెట్టుకుని, సో ఓపెన్స్ మనకి రైట్ సైడ్ పెట్టుకుని క్లోజ్డ్ లెఫ్ట్ సైడ్కి పెట్టుకున్నట్లయితే బెల్ట్కి జాయింట్స్ పడే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ఇట్లా పెట్టుకున్నట్లయితే మనకి జాయింట్స్ ఏమీ పడకుండా బెల్ట్ పార్ట్ నీట్గా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్రింది వైపు ప్యాంట్కి పట్టీ వస్తుంది. ఆ పట్టీకి ఒక 2 ఇంచెస్ ఒక లైన్ వేసుకుంటాం, మార్క్ వేసుకుంటాం. సో క్రింది వైపు ఎట్లాగూ మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి జాయింట్స్ ఏమీ పడవు. సో మనకి ఎడ్జెస్ కూడా సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ మనకి క్రింది పట్టీ కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం. సో ఆ పట్టీని మనం అట్లా ఆది ప్యాంట్ నుంచి అట్లా చూసుకొని పెట్టుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్యాంట్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటాం. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి అక్కడి వరకు ఒక మార్క్ వేసుకోవాలి. జాయింట్ ఎక్కడ కనిపిస్తుందో అక్కడి వరకు ఒక మార్క్ వేసుకోవాలి. అదే మార్క్ని మనకి ప్యాంట్ ఫోల్డింగ్ వరకు కూడా చివరి వరకు కూడా కంటిన్యూ చేసుకోవాలి. అట్లా కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుకు కూడా ఒక మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా లూజ్ చూసుకోవాలి. కిస్తా లూజ్ ఎంత ఉందన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. కిస్తా పొడవు ఎంత ఉందన్నది చెక్ చేసుకోవాలి. కిస్తా పొడవు ఎంత వస్తుందన్నది చూసుకోవాలి. సో ఎవరికైనా ఇంచుమించు 7.5 8 ఇంచెస్ వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి క్రింది వైపు ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు కలిపి మొత్తం 8 ఇంచెస్ కిస్తా వరకు మార్క్ చేసుకోవాలి. సో మనం ఆ 8 ఇంచెస్ని ఒక మార్క్ పెట్టుకుని, సో మార్క్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2 ఇంచెస్ మనకి లోపలికి మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు కిస్తా లూజ్ ఎంతో మార్క్ చేసుకోవాలి. క్రింది బెల్ట్ దగ్గర కూడా క్రింది మనకు ఒక 6 ఇంచెస్ కింద బెల్ట్కి క్రింది పట్టీ వరకు ఎంతవరకు ఉందో ప్యాంట్కి అక్కడ ఒక మార్క్ వేసుకుంటాం. సో మార్క్ వేసుకున్న తర్వాత మనం ఆ మార్క్స్ని 2 కలుపుకుంటూ కరువుగా మార్క్ చేసుకుంటూ రావాలి. సో మనకి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే కరువుగా కట్ చేసేసుకోవచ్చు. లేదు బిగినర్స్కి అయితే ప్యాంట్ని ఇట్లా పెట్టేసుకుని సో దాని పక్కనే మనం కట్ చేసుకుంటూ రావాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్కి మనకు ఖర్చు తీసుకుని మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు అట్లా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఖర్చు తీసుకున్న వైపు ఒక 1.5 ఇంచు ఖర్చు పెట్టుకుని సో ఆ మార్క్ని మనకి కిస్తా దగ్గరకు వచ్చేటప్పటికి దానిలో కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం కిస్తా లూజ్ ఎంతో పెట్టుకుంటాం. కిస్తా లూజ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి జస్ట్ ఒక 1.5 ఇంచు లోపలికి తీసుకుని ఒక 1.5 ఇంచు ఒక 2 ఇంచెస్ లోపలికి ఒక మార్క్ వేసుకుంటాం. ఒక మార్క్ వేసుకుని మనకి స్ట్రైట్ లైన్ ఒక లైన్ మార్క్ వేసుకుంటాం. లైన్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక కరువుగా మార్క్ చేసుకుంటాం. సో కరువుగా మార్క్ చేసుకున్న తర్వాత ఎట్లా మనం మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం మెజర్మెంట్ తీసుకున్న ప్యాంట్ని పక్కకు జరిపి ఎలా ఉన్నది అలానే మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనకి క్రింది పార్ట్ కటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి పైన బెల్ట్ ఎట్లా కట్ చేయాలో
చూద్దాం. మనకి ఇట్లా కట్ చేసుకున్నప్పుడు క్రింది కూడా మనకి రెండు క్లోజ్డ్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రక్క నుంచి కట్ చేసేసుకుంటాం. మనం కటింగ్ చేసినప్పుడు కిస్తా దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఉన్నది ప్రక్క నుంచి దానిలో కలిపేసుకుంటూ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరువుగా కూడా కట్ చేసుకోవాలి. ఎలా మార్క్ చేసుకున్నామో అలానే కరువుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది పార్ట్ రెడీ అయిపోయింది. పైన బెల్ట్ పార్ట్ కట్ చేసుకోవాలి. బెల్ట్ పార్ట్ కట్ చేయడానికి ఫస్ట్ మనం బెల్ట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. బెల్ట్ వెడల్పు ఎంత వస్తుందన్నది చూసుకుని మనం ఈ క్లాత్ని ఒక 4 ఫోల్డింగ్స్లో పెట్టుకోవాలి. మనం మెజర్మెంట్ ప్యాంటును కూడా ఒక 4 ఫోల్డింగ్స్లో పెట్టుకుని మనం అదేలానే ఫోల్డ్ చేసుకుంటాం. సో ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ లాగా మా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ప్యాంట్ తీసుకుని మనకి 4 ఫోల్డింగ్స్ వచ్చేటట్టుగా మనం ఎట్లా ఉన్నదో అలానే మార్క్ పెట్టుకుంటాం. సో ఫస్ట్ బెల్ట్ పొడవు మార్క్ చేసుకుంటాం. సో బెల్ట్ పొడవును మార్క్ చేసుకున్న తర్వాత మనకి నాడా పెట్టుకోవడానికి పైన ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ బెల్ట్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. బెల్ట్ పొడవు ఎంత వచ్చిందో చెక్ చేసుకున్న తర్వాత నాడాకి ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. పైన క్రింది ఒక 1 ఇంచు, ఒక 1/2 ఇంచు ఖర్చు కూడా మార్క్ చేసుకుంటాం. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు ఎక్కడైతే స్టిచెస్ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఒక 1 ఇంచు ఖర్చు పెట్టుకుని మనం కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసి ఒక 1 ఇంచు మనం ఫోల్డింగ్లు పెట్టడానికి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత మార్క్ చేసినట్టుగా కటింగ్ చేసుకుంటాం. ఈ మార్క్స్ అన్నీ కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుంటాం. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కిస్తా లెంత్ ఎంత వచ్చిందో ఇటు పక్క ఎంత వచ్చిందో అటు సైడ్ కూడా అంతే వచ్చేటట్టుగా పెట్టుకుని ఇటు సైడ్ కూడా ఒక మార్క్ వేసుకుంటాం. ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత మనకి నాడా ఎక్కించుకోవడానికి ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం. ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్స్ను కూడా కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎట్లా మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు పైన బెల్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. సో ఇట్లా రెడీ అయిన మార్క్స్ పెట్టుకున్నట్టుగా మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రింది వైపు బెల్టు మనకి కటింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లా వచ్చిందన్నది చూద్దాం. సో ఇప్పుడు ఈ పార్టు బెల్ట్ పార్టు. సో క్రింది వచ్చేసి మనకి క్రింది పార్టు. ఈ క్రింది పార్టు పై పార్టు ఎలా ఉన్నది అన్నది చూపిస్తున్నాను. సో మనకి ఎప్పుడు కూడా ఈ పీస్ ఎక్స్ట్రా వస్తుంది. బిగినర్స్కి కంపల్సరీ పీస్ ఏంటి ఎక్స్ట్రా వచ్చింది, బెల్ట్ ఏంటి తక్కువ వచ్చింది అనుకుంటారు. సో అట్లాంటి మనం ఎట్లా వస్తుందని చూద్దాం. ఫస్ట్ మనము ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి కావాలనుకుంటే సైడ్నైనా పెట్టుకోవచ్చు, మిడిల్ అయినా పెట్టుకోవచ్చు. సో అవి మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుని ప్యాంటు ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా పీస్ నాడా కూడా పెట్టుకోవాలి. సో మొత్తం ప్యాంటు కటింగ్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీరు మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం నేను ఎట్లా ఫ్రిల్స్ పెడుతున్నానో చూసి అలానే మనం స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.